ఇది చల్లబరుస్తుంది. అందుకని అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ, నీ లోపల జ్యోతిని వెలిగించుకో. ఇదైతే అసత్యం. ముట్టించినాం కానీ ఉండదు, ఏదైనా కానీ కట్టినాం కానీ ఉండదు, కొన్ని రోజులే ఉంటుంది. అంటే ప్రతిదీ అంతే అమ్మ, ఏదైనా కానీ కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత ఉండదు. మరి అందుకని అలాగే నీ లోపల చీకటి ఉంది, నీ లోపల వెలుగు నింపుకో. వెలుగులోకి రా. చీకట్లో ఉన్నావు. చీకటి అంటే ఏంటిది? ఇదంతా శాశ్వతం అనుకుంటున్నాం. అదే అజ్ఞానం. జ్ఞానము జ్యోతిని, జ్ఞాన జ్యోతిని వెలిగించుకో. అంటే ఆత్మజ్యోతి అన్నా జ్ఞానజ్యోతి అన్నా ఒకటి. అందుకని మన లోపల ఈ జ్యోతి కొండెక్కుతుంది, ఆత్మజ్యోతి కొండెక్కదు, శాశ్వతంగా ఉంటుంది. అప్పుడు ఆ జ్యోతిలోని వెలుగులో నీలో ఉన్న పరమాత్మని చూడు అని చెప్తున్నారు ఇక్కడ. ఆ దీపానికి అంత అంతరార్థం ఉంది. ఆదిశంకరాచార్యులు ఇచ్చిన స్తోత్రం ఇది. మృత్యోర్మో అమృతంగమయ, అంటే మనకి మృత్యు అనేది లేదు. మృత్యోర్మో, మనం అమృతత్వం పొందిన వాళ్ళము అంటున్నాడు. అంటే శరీరానికి మరణం ఉంది, కానీ శరీరాన్ని నడిపించే శక్తికి, ఆత్మశక్తికి మరణం లేదు.